అందరికీ నమస్కారం. విశ్వామిత్రుడు దశరథ మహారాజుతో ఇలా అన్నాడు. ఓ మహారాజా, నేను యజ్ఞం చేస్తున్నాను, కానీ మారీచుడు మరియు సుబాహు అనే ఇద్దరు రాక్షసులు రక్తం ఎముకలు విసిరి యజ్ఞాన్ని చెడగొడుతున్నారు. దయచేసి మీ పెద్ద కుమారుడు రాముడిని పంపండి. వారిని జయించి యజ్ఞాన్ని రక్షిస్తారు అని విశ్వామిత్రుడు దశరథ మహారాజుతో అన్నారు. కానీ దశరథ మహారాజు ఆందోళన చెందాడు. నా చిన్న కుమారుని ఇంత ప్రమాదంలోకి ఎలా పంపగలను అని ఆలోచించాడు. అప్పుడు మహర్షి వశిష్ఠుడు జోక్యం చేసుకుని, విశ్వామిత్రుడు ఆయన తేజస్వి, ఆయన కాపాడతారు, రాముడు వెళ్ళాలి లక్ష్మణుడితో కలిసి అని సూచించారు. రాజు సన్యాసుల మాట విని అంగీకరించాడు. రాముడు లక్ష్మణుడు తమ ధనస్సు బాణాలు తీసుకొని మహర్షి విశ్వామిత్రునితో బయలుదేరారు. వారు గంగానది దాటి దండకారణ్యానికి చేరుకున్నారు. తాటక వధ తదుపరి విభాగంలో కలుసుకుందాం. నమస్కారం.